చదువురాని వాడిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా దారి తప్పుతుందనడానికి పవన్ కళ్యాణ్ ఉదాహరణ అనమాట. ఇతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి. అసలు రాజ్యాంగం గురించి కానీ పరిపాలన గురించి కానీ ఏ మాత్రం పట్టులేని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను ఎంతగాడికి విద్వేషం రెచ్చగొట్టేలాగా ప్రజల మీద వైషమ్యాలు పురిగొల్పిలాగా ప్రవర్తించే విధానమే కానీ ఏ రకంగా అయినా కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ ప్రజల శ్రేయస్సు కోసం అతనైతే ఏ రకంగా కూడా పనిచేయలేదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇతను ఏమంటాడంటే ప్రజల సమక్షంగా పబ్లిక్ మీటింగ్లో ఏమంటాడంటే, నేను నా సామాజిక మాధ్యమాల్లో కానీ ఇతరత్ర సంబంధించిన రౌడీలు ఎవరు చెప్పాడయ్యా రౌడీజం? రౌడీలు ఈ మీద ఎవరు చూపించారు రౌడీజం? ఎక్కడున్నారు రౌడీజం? ఈ రౌడీజం చూపిస్తారా? ఏం చేస్తాం చూస్తాము. నువ్వు చూసేదేంటి? రాజ్యాంగం ఉంది, వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, వివిధ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థకు సంబంధించిన నువ్వేమైనా చర్యలు తీసుకుంటామని చెప్పాలి కానీ తోలు చేస్తాము, ఎంట్రుకలు పీకేస్తాము ఏంటి మాటలు? అంటే ఒక బజారు రౌడీలాగా, ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడే మాటలు నిజంగా ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని అసహించుకుంటున్నారు. ఏం పీకుతావు నువ్వేంటి? పదవిలో ఉండగా నువ్వు ఎందుకు ఏం పీకావు నువ్వు అంటాడు. నువ్వు పదవిలో ఉండగానే మమ్మల్ని ఏం పీకలేకపోయావని చెప్పేసి కొడితే 2 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. చాలదా? పంచెలు కూడా తీసుకొని కొడతానన్న ఈ పవన్ కళ్యాణ్ తిరిగి ఆ పార్టీలోనే జాయిన్ చేసేలా చేశాడు. చాలదా? ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని పరిస్థితి నీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే, నీకన్ని గట్స్ ఉంటే, నీ పార్టీ మీద నీ సామర్థ్యం మీద నీకు అంత నమ్మకం విశ్వాసం ఉంటే, నీకు దమ్ముంటే నిజంగా సింగిల్కి పోటీ చేయి. నువ్వు సింగిల్కి పోటీ చేయి. పవన్ కళ్యాణ్ని సంగనాగితే కానీ, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర ఊడిగించేస్తే కానీ నువ్వు నీ పార్టీ మనుగడ సాగించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. నీకు దమ్ముంటే సుగాలి ప్రీతి ఏదైతే ఉందో ఆ తల్లి యొక్క, ఆ పాప యొక్క మాన ప్రాణాలతో ఆడుకొని ఆ పాపకు చావు కారణమైన వాడి మీద చూపించి నీ ప్రతాపం. నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద చూపించిన ప్రతాపం, వీర ప్రతాపం ఏంటో. అంతేలే కానీ జగన్మోహన్ ఇవన్నీ ఏంటంటే పోసుకోలు మాటలు, ఎందుకు పనికిరాని మాటలు, సబ్జెక్ట్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పేసి ఆయన మనం మాట్లాడిన పబ్లిక్ మీటింగ్లో తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఆయన మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకైతేనే ఎవరైతేనేమి టార్గెట్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. వీళ్ళని ముందు ప్రజలకి న్యాయం చేయమని చెప్పండి. ఏదైతే అబద్ధపు మాటలు, బుటకపు మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనేమో రెడ్ బుక్ అంటాడు నారా లోకేష్ గారు, ఆయన యోగి ఆదిత్యనాథ్ అని అంటాడు. ఈ విధంగా ప్రజల్ని భయపెట్టి ఈ యొక్క ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని న్యాయం చేయకపోగా ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించరు. రేపు 29లో ఓటు బ్యాంకు ద్వారా ఆయన ఈ రెడ్ బుక్ తీస్తాడు, ఇంకే బుక్ తీస్తాడు. ప్రజలు ఇక్కడ గుడ్ బుక్ తీసి కరెక్ట్గా కుదురుతారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వెలుగులింపిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కడ కూడా రౌడీజాని అనేది ఉక్కుపాదలాగా అణిచివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక అభివృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు. వీళ్ళు అబద్ధం మాటలు చెప్పి ఈ రోజున చూశారు కదండి, సంవత్సరాల కాలంలో ఎంతమందిని వీళ్ళు రౌడీజం చేసి చంపేశారు. అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడైనా సరే, కనీసం గ్రామాల్లో సరైనటువంటి రోడ్లు ఉన్నాయా, వసతులు ఉన్నాయా? ఈ రోజున మరి ఒక ఎస్సీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లోకి వెళ్తే సరైనటువంటి సదుపాయాలు లేవు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టి మరి ఒక పిల్లల విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వేరే మాటలు చెప్తూ, కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టించి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం. మనం కామెంట్ చేయడం అవసరం లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఏమి అభివృద్ధి జరగలేదు చెప్పండి. స్కూళ్ళు బాగు చేయలేదా? 17 మెడికల్ కాలేజీలు కట్టించారు కదా ఆయన. అవన్నీ పీపీ ద్వారా వాళ్ళ చుట్టాలకి
అందజేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది సబబేనా? దాని గురించి నువ్వు ఫైట్ చేయి. అది చేయడు. మమ్మల్ని ఏదో చేస్తాడంట, చేయమనండి. ఎంతమందిని చేస్తాడు చెప్పండి. అది విధానం సరైన విధానం కాదు. అతనికి రాజకీయం తెలియదు. అతను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ టైంకి 4 ఓట్ల కోసం చేస్తుంటాడు. అది ప్రత్యేక హోదా విషయంలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము సాధిస్తాం అన్నాడు పవన్ కళ్యాణ్. ఏమండి, ప్రత్యేక హోదా కూడా మేము సాధిస్తాం అన్నటువంటి పవన్ కళ్యాణ్. అది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కకృతిపడి ఆయన గారు దాని మీద సంతకాలు పెట్టి అన్నీ చేశాడండి. ఇక అది ముగిసిన అధ్యాయం. ప్రతిసారి దాన్ని తెర మీద తీసుకొచ్చి 4 ఓట్ల కోసమే తప్ప వాళ్ళు అది రాదు, అది జరగని పని. లోకేష్ రెడ్ బుక్ మిగిలేదని చెప్తున్నాడు. ఇక ముగియలేదంటే ఇక 29లో ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని మనం చెప్పేది ఏం లేదు. అది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎలా గెలిచారో ప్రజలందరికీ తెలుసు. దాని గురించి నో కామెంట్. థ్యాంక్ యూ. కళ్యాణ్ పరిపాలన చేతగాక డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి, ప్రజలకు తాను చేసినటువంటి అభివృద్ధి చెప్పలేక ఈ రకంగా లేనిపోయిన అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తాము అని ఇంకా బెదిరిస్తూ కూర్చున్నాడు. నువ్వు రెడ్ బుక్ను ఓపెన్ చేసుకో, నువ్వు 2 పేజీలు కాదు, నువ్వు ఎన్నో పేజీ 3వ పేజీ తిప్పినప్పటికే నీకు 4వ పేజీలో నీ ఆకు చినిగిపోద్ది. ముందు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్ కూడా మీరు చేసినటువంటి అవకతవక పరిపాలన గురించి ఇవాళ కోడెత్తి కూస్తుంది. మరి ఈ రకంగా నువ్వు ఎంతో అప్పు తీసుకొచ్చావు. 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తీసుకొచ్చి ఏ సంక్షేమం చేసావు, ఏ అభివృద్ధి చేసావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు దేనికి సమాధానం చెప్పలేక, ప్రజల మధ్యకు రాలేక, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నువ్వు ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావే తప్ప నీకు పరిపాలన చేత కాదు, ఏమీ రాదని చెప్పేసి కూడా క్లియర్గా అర్థమైపోయింది. యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ చేస్తామని అంటున్నాడు. వైసీపీ రౌడీజం చేస్తుంది అసలు. మరి యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ అక్కడ ఎవరో ఏదో చేశారు, ఇక్కడ ఏదో చేసేస్తాము. యోగి ఆదిత్యనాథ్ దగ్గర అక్కడ మాఫియా గ్యాంగ్ ఉంది, గన్నులు పట్టుకుని తిరిగారు. మరి ఈ పవన్ కళ్యాణ్కి మరి ఏ సినిమా చూశాడో సినిమా డైలాగులు చెప్తున్నాడు. అక్కడ ఆన్లైన్లు చూసి కాపీ కొట్టడం తప్ప మీరు ఈ రోజున పథకాలు కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. కాపీ కొట్టే పథకాలే కానీ చంద్రబాబుది స్వయంగా పెట్టిన పథకాలు లేదు. అదే బుద్ధి ఈ పవన్ కళ్యాణ్కి వచ్చింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గన్నులు పెట్టి కాల్చుతూ పోలా, చక్కటి పరిపాలన కూడా ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో మంచి పరిపాలన ఇస్తున్నారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎందుకు చక్కటి పరిపాలన ఇవ్వలేకపోతున్నారు? జగనన్న ఉన్న కాలంలోని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా జగనన్నని ఫాలో అయినాయి, రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయినాయి. 108 కానీ 104 కానీ లేదా మెడికల్ కాలేజీల విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ జగనన్న ఇచ్చిన పథకాల విషయంలో కానీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలన్నీ కూడా జగనన్న పరిపాలన చూసుకొని మెచ్చుకొని ఆయనలాగా మేము కూడా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి జగనన్నని ఫాలో అయినటువంటి రోజులు ఆ రోజులు. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎవరిని ఫాలో అవుతుంది? పక్కన వాళ్ళకి చూసి ఫాలో అవుతుంది తప్ప వేరేదేం కాదు. తెలియజేస్తుంది. ఇది మీరు సపరేట్గా వేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమా డైలాగులు రాయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఉన్న సంగతి ఇంకా ఆయన గుర్తుకు రావట్లేదు. కేవలం సినిమా డైలాగులతోనే అలా కాలాన్ని గడిపేస్తారు తప్ప ఆయనకి ఇచ్చిన శాఖ మీద కానీ అతనికి వచ్చిన మంత్రి పదవులు కానీ ఏదైనా పని చేశారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తుంటే, మెడికల్ కాలేజీలు దారాదత్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ కూర్చోవాలా? అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? జనసేన పార్టీ ప్రశ్నిస్తానికి పుట్టించిన పార్టీ ఈరోజు ప్యాకేజీకి పనిచేస్తుంది. జనసేన పార్టీ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే తప్పులు ఎత్తుకు చూపెడుతుంటే ఆయనకు వార్నింగ్ ఇస్తుంటారు. ఏదో ఆ ట్రీట్మెంట్లు చేస్తారు, ఈ ట్రీట్మెంట్లు చేస్తారట. మీరు చేయండి. మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏ ట్రీట్మెంట్ అని చేయండి. ఈరోజు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. ఒకసారి మీరు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. ఒకసారి విని మీరు మాట్లాడిన తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వారితో పాటు తిరిగి వాళ్ళందరూ కూడా బెదిరిపోతారేమో అనుకుంటున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టినా బరాయిస్తున్నారు. అందరూ కూడా మేము బరాయిస్తున్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఎన్నో తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ కేసులో ఆధారాలు లేవు. ఈరోజు ఇందాక ఖమ్మంలో కూడా నిన్నేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ జరిగితే అక్కడ కూడా వీళ్ళ సోదరుడే కదా రేవంత్ రెడ్డి, అక్కడ సీఎం కదా, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులపై అరెస్ట్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో కూడా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభావం ఆ విధంగా కనబడుతుంది ప్రజల్లో. వారు చేసిన మంచి కానివ్వండి, వారు చేసిన అభివృద్ధి కానివ్వండి, వారు చేసిన సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి వాటికి సమాధానం చెప్పలేక, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఈ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తూ అమ్మేస్తూ అదే ఇప్పుడు మీకు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, లూలు మాల్ కంట. ఏంటిది లూలు మాల్ అనేది ఒక సంస్థ. ఇది ట్రెండ్ సెట్ మాల్, పీవీపీ మాల్ ఎలాగ ఉంది, లూలు మాల్ కూడా అటువంటిది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటో అర్థం కావట్లేదు. 100 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే ఇది యోగి ఆదిత్యనాథ్ నాకు తెలిసి మీలాగా అడ్డగోలుగా స్థలాలు పంజరం చేయలేదు, మీలాగా యోగి ఆదిత్యనాథ్ దోచుకోవట్లేదు. అంతే తప్ప మీరు దోచుకున్నారు కాబట్టి మీరు యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పుకుంటున్నారు. పేరు చెప్పుకోవడానికి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, లోకేష్ మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరంతా కూడా అధికారంలో రాష్ట్రంలో కేంద్రం ఉన్నారు. మీరు ఏం చేస్తారు చేయండి, తప్పే ఉంది దానికి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా కానీ మీరు చేసే తప్పుల్ని ఎత్తు చూపెడుతూనే ఉంటాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు చేసే తప్పులు ప్రతి ఒక్కటి ఎత్తు చూపెడతాం. నిజంగా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు కాదా? మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. 100 కోట్ల రూపాయల స్థలాలు తీసుకెళ్ళిపోయి రూపాయలకి 2 రూపాయలకి లీజుకి ఇచ్చేయడం తప్పు కాదా? మీ స్థలాలు ఇస్తారు ఇవన్నీ కూడా. మీరు దీని గురించి ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజలకి మంచి చేయాలన్న పరిస్థితి లేదు. ఏదో తన సినిమాలో ఎలా అయితే డబ్బులు తీసుకొని సినిమాలో నటిస్తున్నాడు, ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ లాగా జనసేన పార్టీ పనిచేస్తుంది తప్ప అది ఒక పార్టీ, అది ఒక రాష్ట్ర పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారు. చూద్దాం, ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తారు కదా, ఏం పీకుతారు అనేది. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. మా జగనన్న ఇప్పటిదాకా మొన్న చెప్పాడు 1.0 చూశారు, ఇప్పుడు 2.0 చూస్తారు. కంగారే లేదు. ఆ రుచులు కూడా మళ్ళీ మీరు, నాకు తెలిసి మీరు ఉంటారు, నేను ఉంటాను, ఇద్దరం మాట్లాడుకుందాం. వచ్చిన తర్వాత 2 నెలల్లో అభివృద్ధి పనులు లోపలేస్తారు జగన్మోహన్ అన్నారు. నాయకుడిని 50 రోజులు పెట్టారు, ఏం చేయగలిగారో చెప్పారు. రెడ్ బుక్ లో అయింది 2 పేజీలు, ఇక ముందున్న ముసలి పండుగ అంటారు. ముహూర్తం పెడతారంట లోకేష్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏదో మెరిట్ మీద బెయిల్ రాలేదు. నాకు ఒళ్ళంత రోగాలు ఉన్నాయి, ఆ రోగాలతో నేను చచ్చిపోతానేమో అని చెప్పని మొత్తుకుంటే వచ్చినాయి తప్ప బెయిళ్ళు, లేకపోతే బెయిల్ వచ్చే పరిస్థితి కాదు. ఆయన ఏజ్కి ఆయనకున్న రోగాలకి బెయిల్ వచ్చింది తప్ప ఆయన తప్పు చేయలేదని చెప్పిన ఎక్కడ కూడా కోర్టులో ఆయనకి ఏం చెప్పలేదు. ఆ కేసుల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకుంటారు. దాని మీద విచారణకు ఆయన చేసుకోవచ్చు. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు? ఆ రోజు ఏదైతే కేసులు ఉన్నాయో ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఎందుకు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నావు? దొడ్డిదారున్న మరి నువ్వు ఆ కేసు విచారణ మీరు కోర్టుల ద్వారా దాన్ని క్లీన్ చిట్ తీసుకోవచ్చు కదా. అంటే మీరు తప్పు చేశారు కాబట్టే జరుగుతుంది. లోకేష్ గారు కూడా ఈ మధ్యనే కొత్తగా రాజకీయాలకు వచ్చాడు కదా, రెపరెపలు ఆడుతున్నాడు. తాత సీఎం, తండ్రి సీఎం, ఏదో బాలకృష్ణ ఏమో సినిమా యాక్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అన్నీ కూడా ఏ బుక్లు ఉన్నాయో అన్ని బుక్లు మళ్ళీ దీనికంటే స్ట్రాంగ్ బుక్సే ఉంటుంది తర్వాత మళ్ళీ కూడా. గారిని చూస్తే నిజంగా జాలేస్తూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ చరిత్రలో మిగిలిపోతారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఆయనకి ఒక జగన్ ఫోబియా అనేది పట్టేసింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలోనైనా కూడా మరి 15 ఏళ్ళు మేము ఉంటాం, మీరు వచ్చేస్తామని చెప్తున్నారేంటి, వచ్చేస్తున్నామని బెదిరిస్తున్నారేంటి అని మాట్లాడటం చాలా పరిపాటైపోయింది పవన్ కళ్యాణ్ గారికి. అంత భయం ఉన్న వ్యక్తులు మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఏ కమిట్మెంట్తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అంత భయం ఉన్నప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆడవారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, పోలీస్ వ్యవస్థని ఎందుకు నిర్వీర్యం చేసి ఆడుకుంటున్నారు మీరు? వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర లేకపోగా తోలు తీస్తాం, తొక్క తీస్తాం, ఏం పీకుతారు, ఇలాంటి దరిద్రపు లాంగ్వేజ్తో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో ఎట్లా మాట్లాడాలో అంతకుముందు గెంతులు ఆడారు పాపం, ఏదో బీపీ వచ్చినటువంటి మనిషిగా. అదప్పుడు సరిపోయింది. అప్పుడు మీరు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ కాదు. టుడే యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం, యు ఆర్ ఇన్ హానరబుల్ పోస్ట్. కాబట్టి అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుని ఎక్కడ ఏం మాట్లాడాలో కొంచెం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మా నాయకుడు అంటాడండి కానీ చూద్దాం అని చెప్పని అన్నారు కదా, 2.0 ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. మీది రెడ్ బుక్కే కావచ్చు, మాది డిజిటల్ బుక్ కదా, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది.
మా నాయకుడి 2.0 ఎంత గొప్పగా ఉంటుందో డిజిటల్ బుక్ పవర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. భరిస్తాం. ఈ 4 ఏళ్ళు మీరేం చేసినా భరిస్తూనే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మా నాయకుడు ఏది చెబితే అది చేస్తాం, నిలబడతాం. కానీ 29 తర్వాత పరిస్థితులు అయితే ఇలా ఉండవు. మీరు అనే మాటలకి భయపడి పారిపోయేటటువంటి పిరిగి పందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. జగనన్న సైన్యం అంటేనే ధైర్యానికి ప్రతీక. అది గుర్తుపెట్టుకోవాలని గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఏవి ఆదిత్యనాథ్ అదొక ట్రీట్మెంట్ ఇస్తాము, మా రోమాలు పీకేదేం లేదు మీదంటే అన్నసరి కామెంట్స్ చేసిన పరిస్థితి వైసీపీ ఏంటి ఆ కామెంట్స్ మీద మీరు ఎలా? సరే, ఆయన వచ్చి 15 నెలలు అవుతుంది. ఆయన ఏం చేశారో అన్నది ఒకసారి మేము ఇది చేశాము, ప్రజలకి మా వల్ల ఈ లబ్ధి పొందారు ప్రజలు అని చెప్పి పిఠాపురంలో ఆయన గెలిపించినారు కదా. పిఠాపురంలో ఆయన గెలిపించిన మత్స్యకారులు ఈరోజు వాళ్ళ స్పందన ఏంటి అన్నది ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన అక్కడికి వెళ్ళి, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయన ఏం చేసినాడో, ఎమ్మెల్యేగా ఏం చేసినాడో, ఉప ముఖ్యమంత్రిగా ఏం చేసినాడో చెప్తారు. గతంలో మా అమ్మని తిట్టిన వాళ్ళని మేము క్షమించము, లేకపోతే పాచిపోయిన లడ్డూలు కావాలా, ఇలాంటి కబుర్లు ఆడుకొని, అలాగే 33,000 మందినో 30,000 మందినో ఆడపిల్లల్ని మిస్ అయినారని చెప్పుకొని ఇలాంటి కబుర్లు, లేకపోతే వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పి ఇలాంటి పనికిమాల కబుర్లు చెప్పుకొని, లేదంటే ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇలాంటి పనికిమాల మాటలు చెప్పుకొని వచ్చిన ఇళ్ళు 17 నెలల కాలం జరిగింది. 1,60,000 కోట్లు అప్పు చేశారు. 2,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని కాదనడానికి ఏమీ లేదు. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆయనకి అసలు వెనకమాల రాసిచ్చేది ఎవరో, మరి లేకపోతే స్పృహ ఉండి మాట్లాడతాడో స్పృహ లేక మాట్లాడతాడో తెలియదు. సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ ఎంప్లాయీస్ ఎంతమందిని పెట్టారు అన్నది కూడా ఆయనకి లెక్క తెలియదు. ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఇది మన కర్మ, మనం ఏం చేయలేం. 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు అని అంటున్నాడు. 1,30,000 స్వామి ఉద్యోగాలు అయ్యి, అది కూడా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి అక్కడ ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చిన ఉద్యోగాలు అయ్యి. అక్కడ ఎలాంటి ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ రకంగా ఇచ్చిన ఉద్యోగాలు, ఆ రకంగా పిల్లలు కూడా ఈ రోజుకి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. దాన్ని 4 లక్షల ఉద్యోగాలు అంటున్నావు. అదేనా కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి చూసుకో. షీజ్ ద షిప్ అన్నావు, ఏమైంది, ఏం పీకినావు? నీకు నువ్వే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సుఖాలి ప్రీతి ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల, తన్ను కూడా రాజకీయం చేసుకొని నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు అన్ని మాటలు మాట్లాడి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యావు. ఆమెకి ఏం న్యాయం చేసావు? ఆ తల్లికి ఏం న్యాయం చేసావు? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. రైతులకి ఏం న్యాయం చేస్తున్నారు? ఈరోజు చదువుకున్న పిల్లలకి మెడికల్ కాలేజీలకి ఏం న్యాయం చేస్తున్నారు? అసలు ఏ విషయంలోనూ మీరు స్పందించారు? కల్తీ లడ్డు అన్నావు, ఏమైపోయావు? ఎందుకు తిరుపతి వెళ్ళావు? ఎందుకు మీటింగ్ పెట్టావు? ఏ పొద్దు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, మనమేం చేసామన్న ఆత్మ పరిశీలన కూడా మనకు ఉండాలి. దయచేసి ఇకపైనైనా ఏదైనా మాట్లాడేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడైనా సినిమా డైలాగులు కాకుండా, మీరు ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు, మీరు హీరోనే కాదు పొలిటికల్గా కూడా ఉన్నారు మీరు. దయచేసి అది కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీకు మీరుగా సొంతంగా ఏదైనా మాట్లాడే విధంగా మాట్లాడి క్వశ్చన్ చేస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు. మీ జనసేన మీ పల్లకి మోసిన నాయకులు కూడా ఈరోజు హలో లక్ష్మణ అంటున్నారు. కనీసం వాళ్ళకైనా ఏదైనా మీరు పీకి ఆ తర్వాత ఇంకెవరి గురించైనా మాట్లాడాలని దయచేసి డిప్యూటీ సీఎం గారికి నేను విన్నవించుకుంటున్నాను.
లోకేష్ రెడ్ బుక్ ముగియలేదు, కొత్తగా పేజీలు ఉన్నాయి, బుక్ ఇంకా లో అయింది 2 పేజీలే, ఇంకా పేజీలు. ముందున్న ముసళ్ళ పండుగ ప్రతి ఒక్కరికి ముక్తం పెడతా ఉంటారు లోకేష్ గారు. ఈ రాష్ట్రంలోన నిరుద్యోగ భృతి ఎవరికైనా దొరికిందంటే అది లోకేష్ బాబుకి 100% అది ఖాయం. ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నారు, విద్యాశాఖ అని. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులోన ఏదైతే డెవలప్ చేశారో స్కూల్స్, ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్ మీద డేట్లు ఉన్నాయి, కనీసం ఆ డేట్లు కూడా పేకరు. ఏ టైం నుంచి ఏ టైంకి అవి డెవలప్ అయినాయి అన్నది అక్కడ డేట్లు ఉన్నాయి. ఆ డేట్లు పీకైనా కనీసం ఆ టేబుల్ మీద కూర్చోండి. విద్యాశాఖ మంత్రిగా మీరు వచ్చి ఈ 17 నెలల కాలంలోన ఒక్కసారి మీరు స్కూళ్ళకి వెళ్ళి మీరు మిడ్ డే మీల్స్ పిల్లలకి ఏం పెడుతున్నారు, పాచిపోయిన అన్నాలు పెడుతున్నారా, పురుగులు పట్టిన కూరగాయలు పెడుతున్నారా, ఏం పెడుతున్నారు మీరు విద్యాశాఖలో మంత్రిగా ఉండి ఒకసారి చూసుకోండి. మీ రెడ్ బుక్కులు, మీరు ఎల్లో బుక్కులు తర్వాత రాసుకుందరు కానీ కూర్చొని ప్రశాంతంగా 2.0 వస్తుంది, తాట తీసి ఆరగడతాం, సమస్యే లేదు, వదిలేదే లేదు. రాష్ట్రంలో ఏ మూల ఉన్నా కానీ వాళ్ళకి పనే. ఈ పుస్తకాలు, ఈ బెదిరింపులు, ప్రజలు 1,04,00,000 మంది ప్రజలు, 5 కోట్ల మంది 5 లక్షల మంది ప్రజలు, ఒక 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1,04,00,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నామండగా అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చెళ్ళారు. 17 నెలల కాలంలోన మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత వ్యతిరేకతను మీరు మూట కట్టుకున్నారు, ఎంత ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారని చూడండి. మీ రెడ్ బుక్కులు, తర్వాత మీ ఎల్లో బుక్కులు ఎవరిని భయపెట్టవు. ప్రజలు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు. పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, హైకోర్టు నుంచి కూడా తిట్లు కాస్తున్నారు, అయినా మీకు సిగ్గులేదు. మొన్న మంగళగిరి సీఏను కూడా హైకోర్టు జడ్జి తిట్టడం జరిగింది, అయినా మీకు సిగ్గులేదు. ఈరోజు రాష్ట్రంలోన 36వ ర్యాంకింగ్కి వెళ్ళిపోయింది మన పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను మీరు ఎంత నిర్వీర్యం చేసినారో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు కంట్రోల్ చేసి, మీరు దేశం మొత్తం మీద పోలీసు వ్యవస్థ, ఆంధ్ర పోలీస్ అంటే ఒక గౌరవం, ఒక మర్యాద ఉండేది. కానీ ఈరోజు అట్టడుగు స్థాయికి 36వ ర్యాంక్కి అమిత్ షా గారు, కేంద్ర హోమ్ మినిస్టర్, చీవాట్లు పెడుతూ ఒక లెటర్ మీ నాన్నకు పంపించినారు, చంద్రబాబు నాయుడు గారికి. స్వామి దయచేసి ఆ లెటర్ చూడు. నీ రెడ్ బుక్ వల్ల ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఎంత అప్రదిష్ట వచ్చిందో చూడు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్ని గౌరవించేవారు, సెల్యూట్ చేసేవారు, వాళ్ళకంటూ ఒక మర్యాద ఉండేది. ఏం గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంది? పోలీసు వ్యవస్థని ఏనాడు ఎక్కడ ర్యాంకింగ్ తగ్గలేదే. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సెల్యూట్ చేసేవారే. మరి ఈ 17 నెలల కాలంలోనే పోలీసు వ్యవస్థ ఇంత కిందకు పడిపోవాల్సిన కారణం ఏంటి? ఒక హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు మన ర్యాంకింగ్ ఇంత వరస్ట్గా ఉందని పంపించడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద, ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద ఏ రకమైన అగాత్యాలు జరుగుతున్నాయి, ఏ రకంగా గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా మద్యం విపరీతంగా పెరిగిపోతుంది, ఏ రకంగా కల్తీ మద్యం విపరీతంగా పెరుగుతుంది, ఏ రకంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని చూసుకో స్వామి, మీకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మిమ్మల్ని ఏలమని ఇచ్చారు ప్రజలు. ప్రజలకు మంచి చేయండి. నేను రెడ్ బుక్ రాశాను, నేను ఎల్లో బుక్ రాశాను, నేను గ్రంథాలు రాశాను, ఊరికి ఉపయోగం ఇయ్యి. ప్రజలకు ఏమైనా చెయ్యు, ప్రజలు నేను మెచ్చుతారు. నువ్వు రాజ్యాంగం సృష్టించేస్తానంటే ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఈ 5 ఏళ్ళు అమలు చేయగలవేమో, తర్వాత అమలు చేయలేవు. తర్వాత 2.0 సినిమా ఇంకో రేంజ్లో ఉంటుంది.